విశాఖపట్నం అంటేనే ఒళ్ళు గగురుపడుస్తుంది. దేశ రక్షణ కోసం అంకితమైన విశాఖపట్నం తూర్పు నావికాదళానికి ప్రధాన కేంద్రం. ఇప్పుడు మనం నూతనంగా ప్రారంభమైన UH-3H హెలికాప్టర్ మ్యూజియంలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడ మనకు కనిపిస్తుంది UH-3H హెలికాప్టర్. ఇది INS జలస్వతో పాటు 2007లో ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇది ముఖ్యంగా భారత నావికాదళంలో 17 ఏళ్ల పాటు విశేషమైన సేవలు అందించింది. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో అనేక సేవా కార్యక్రమాలతో పాటు అనేక రెస్క్యూ ఆపరేషన్స్లో ఇది ఎన్నో సేవలు అందించింది. ప్రస్తుతం మనం హెలికాప్టర్ లోపల భాగంలోకి అడుగు పెడుతున్నాము. ఒకసారి లోపల ఎలాంటి దృశ్యాలు ఉన్నాయో ఒకసారి మనం చూద్దాము. ఇక్కడ మనం చూసినట్లయితే దేశ రక్షణలో తలమానికంగా మనం హెలికాప్టర్ చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ పైలట్ కూర్చునే ప్రదేశం ఇది మనం చూసినట్లయితే ఎక్కువగా ఈ దేశ భద్రత విషయంలో, అలాగే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లను కాపాడే విషయంలో లాజిస్టిక్ సపోర్ట్ కోసం ఈ హెలికాప్టర్ చిరకాలం సేవలు అందించినట్లుగా మనం తెలుస్తుంది. ముఖ్యంగా మనం సముద్ర భద్రత కోసం ఇప్పుడు ఏదైతే భారత ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తుందో దానికి ముందస్తుగానే ఇది ఒక 17 ఏళ్ల పాటు అవిశ్రాంతంగా కృషి చేసిన సందర్భాన్ని, జ్ఞాపకాలను భావితరాలు పంచుకునే దిశగా ఈ హెలికాప్టర్లో అనేక ప్రాజెక్టులు అయితే మనం చూడొచ్చు. ఇక్కడ ఈ ఎలాంటి సేవలు అందించింది, భారత రక్షణ కవచంలో ఈ హెలికాప్టర్ ఎలాంటి బాధ్యత పోషించిందనే దాని మీద అనేక చిత్రపటాలు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే ఈ హెలికాప్టర్లో ప్రయాణించే ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ సిబ్బంది ఇక్కడ మనకి కనిపిస్తున్నారు. మనం చూసినట్లయితే ఈ హెలికాప్టర్ ముఖ్యంగా ఈ సముద్ర భద్రతకు సంబంధించి కీలకమైన భూమిక పోషిందని చెప్పాలి. INS జలస్వతో పాటు మనకు సమకూరిన 6 హెలికాప్టర్లో UH-3H హెలికాప్టర్ ఒకటే. దీన్ని సారస్గా కూడా మనం పిలుచుకోవచ్చు. ముఖ్యంగా ఈ భారతదేశానికి రక్షణ కవచం లాంటి తూర్పు తీర భద్రతను మనం ఒక ప్రామాణికంగా తీసుకున్నట్లయితే ఈ హెలికాప్టర్ ఎన్నో చిరస్మరణీయమైన జ్ఞాపకాలను తన వెంట తీసుకొచ్చింది. ఇది భావితరాలకు ఒక మ్యూజియంగా కూడా ఉపయోగపడేందుకు ఇక్కడ విశాఖ సాగర్ తీరంలో కొలువుదీరిన సందర్భాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ సచిత మూర్తి, VBC ఆన్ టీవీ, విశాఖపట్నం. ఆన్ బోర్డ్ UH-3H హెలికాప్టర్, విశాఖపట్నం.